गोपीजनवल्लभा गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जना यमुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय शरणारविंद भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం చతుర్దశస్కందం మొదటి అధ్యాయం మనుతనయుల వంశచరిత్ర. హరే కృష్ణ. శ్లోకం సంఖ్య 59. तौ इमौ वै भगवतः हरेः अंशौ इह आगतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ कृष्णौ ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ कृष्णाय यदुकुरुद्वहौ. ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. తావిమౌ వై భగవతో
हरेरंसा विहागतौ हरेरंशा विहागतौ भारव्ययाय च भुवः भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ कृष्णौ यदुकुरुद्वहौ. ఓకే. తౌ ఇరువురును ఇమౌ ఈ వై నిశ్చయముగా భగవతః దేవదేవుడగు హరేహే శ్రీకృష్ణుని అంశౌ అంశయగు ఇహ ఇచ్చట ఈ విశ్వమున ఆగతౌ అవతరించిరి భారవ్యయాయ భారమును నివారించుటకు చ మరియు భువః భూమి యొక్క కృష్ణౌ ఇద్దరు కృష్ణులు కృష్ణుడు అర్జునుడు యదు కురుద్వహౌ యదు కురువంశోత్తములు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుల వారిచే ముందుగా ముందు శ్లోకం ఈ శ్లోకానికి ముందు శ్లోకం 58వ శ్లోకం ఒకసారి చదువుతాను. ఏవం సురగణైస్తాత భగవంతా విభిష్టుతౌ లబ్ధావలోకైర్యత్ లోకైర్యయతుః అర్చితౌ గంధమాదనం. మైత్రేయుడు పలికిన, ఓ విదురా, నరనారాయణుల రూపమున అవతరించిన భగవానుని దేవతలు ఆ విధముగా స్తుతించిరి. దేవదేవుడు అంతటా వారిపై కరుణాదృష్టిని సారించి పిదప గంధమాదన పర్వతమున కేగెను. 59వ శ్లోకం. శ్రీకృష్ణుని అంశయగు ఆ నరనారాయణులు ఇప్పుడు భూభార నివారణార్థమై యదు కురువంశములలో కృష్ణార్జునులుగా అవతరించిరి. భాష్యం. నారాయణుడు దేవదేవుడు, అతని అంశయే నరుడు. ఈ విధంగా శక్తి మరియు శక్తిమంతుడు అనేటి రెండు అంశములు కలిపియే దేవదేవుడయ్యను. పీడిత జనమును దుఃఖభారము నుండి విడుదల చేసేటి ఉద్దేశముతో నారాయణుని అంశయగు నరుడు కురువంశమును, కృష్ణుని అంశయగు నారాయణుడు దేవదేవుని రూపములను ఆరాధించనని మైత్రేయుడు విదురునకు తెలియజేశాను. అనగా నారాయణుడు అప్పుడు జగమున కృష్ణార్జున రూపమున నిలిచి ఉండెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే. సో మైత్రేయుడు ఈ విధంగా విదురునికి చెబుతున్నాడు. నరనారాయణులు ఇద్దరు కూడా అవతరించిన తర్వాత దేవతలు వారికి ప్రార్థన చేసిరి. దాని తర్వాత నరనారాయణులు దేవతలు నరనారాయణుని స్తుతించిన తర్వాత దేవదేవుడు అంతటా వారిపై కరుణాదృష్టిని సారించి పిదప గంధమాదన పర్వతమున కేగెను. తర్వాత శ్రీకృష్ణుని అంశయగు మరి ఇక్కడ మైత్రేయుడు
ఇంకా ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుని అంశయగు ఆ నరనారాయణులు ఇప్పుడు భూభార నివారణార్థమై యదు కురు వంశములలో కృష్ణార్జునులుగా అవతరించిరి అని చెప్తున్నారు. మరి ఇక్కడ మైత్రేయుడు విదురునికి చెప్తున్నాడు ఏమని? ప్రస్తుతం అంటే ఆ సమయంలో వాళ్ళిద్దరు చర్చించుకునే సమయంలో కృష్ణార్జునులు ఎక్కడున్నారు? చివరి సమయంలో. మరి అప్పటి వరకు వాళ్ళు ఎవరినైతే చూశారో కృష్ణుడు అర్జునుడు, వాళ్ళు ఎవరంట? నరనారాయణుడు. అతని యొక్క అంశ, అతని యొక్క శక్తి అని చెప్పబడుతున్నాడు. శక్తిమంతుడు అనే రెండు అంశాలు కలిపియే దేవదేవుడయ్యను. ఇక్కడ మైత్రేయుడు నిర్ధారిస్తున్నాడు అనమాట, కృష్ణుడు స్వయంగా భగవంతుడే అని చెప్తున్నాడు. మరి అంతేకాకుండా అర్జునుడు ఆయన యొక్క భక్తుడు, ఆయన యొక్క అంశ. మరి వీరిద్దరు ఎందుకు అవతరించారంట? భూభార నివారణార్థమై వారు ఈ రెండు వంశాలలో యదు వంశము కురు వంశంలో అవతరించారనమాట. అయితే మనకి సాధారణంగా మనం చూస్తుంటాం, చాలామంది ప్రశ్నిస్తుంటారనమాట. ఇది ఒక పెద్ద చర్చ సమాజంలో. ఏంటి? కృష్ణుడు నిజంగా భగవంతుడేనా? ఒక సాధారణమైన వ్యక్తి అయినా? సాధారణమైన వ్యక్తి అంటే మనలాంటి ఒక జీవే, కానీ మేబీ అయితే ఒక గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు. ఎంతోమంది కృష్ణుని యొక్క మహాభారతం నుండి కృష్ణుని గురించి విన్న తర్వాత కూడా కృష్ణుని స్వయంగా భగవంతునిలాగా అర్థం చేసుకోలేరు అనమాట. ఏం చేస్తారు? కృష్ణుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అర్థం కావు. భగవంతుడు ఇలా చేస్తాడా అని అనుకుంటారు. ఇతరులంటే సరే, వారు సాధారణ జీవులు. ఒకవేళ కృష్ణుడు భగవంతుడైతే భగవంతుడు ఇలా ఎందుకు చేస్తాడు? మన కృష్ణుడే భగవంతుడని చెప్పకుండా, కృష్ణుడు భగవంతుడని చెప్పకుండా మహాభారతాన్ని ఒక కథలాగా మనం విన్నట్లయితే కృష్ణుని భగవంతుడు అనుకోవడానికి అవకాశం ఉండదు. సాధారణ నీతి సూత్రాలు కృష్ణుడు అనుసరించినట్టు మనకు అనిపించదు అన్నమాట. 16,000 మందిని వివాహం చేసుకోవడం, అబద్ధాలు ఆడడం, అల్లరి పనులు, తర్వాత మోసం చేయడం, యుద్ధంలో కూడా అబద్ధమాడి మోసం చేయడం, ఇవన్నీ కూడా చూస్తే సాధారణంగా ఎవరైనా సరే కృష్ణుని భగవంతుడు అని అనుకుంటారా? మరి అందుకనే ఇక్కడ మైత్రేయుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కృష్ణుడు స్వయంగా నారాయణుడే. నిజానికి చెప్పాలంటే నారాయణుడే కృష్ణుని యొక్క అంశ. మరి అర్జునుడు తన యొక్క శక్తి, తన యొక్క అంశ అయిన అర్జునుడు తన అంశ, భగవంతుని యొక్క అంశాన్ని నిర్ధారిస్తున్నాడు అనమాట. ఎందుకు అని ఇలా చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది విశ్వసించరు, దాన్ని అంగీకరించారు, ఎన్నో రకాలుగా వాదిస్తున్నారనమాట. భగవంతుని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మనం ముందు శ్లోకాల్లో చర్చించాం కదా, భగవంతుడు తన మాయాశక్తి ద్వారా కప్పివేయబడి ఉంటాడు ఎప్పుడు కూడా. కేవలం ఎవరైతే తనకి భక్తియుక్త అనన్యమైన భక్తి చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆయన ప్రకటమవుతారు. భగవంతుని దర్శించుకోవాలంటే ఎలా దర్శించుకోవాలి? ఎలా దర్శించుకోవాలి? భగవంతుని ఎలా దర్శించుకోవాలి? ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి
యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాదిపురుషం తమహం భజామి. ప్రేమాంజనచ్చురిత భక్తి. అలాంటి భక్తిపూర్వకమైన భావంతో కృష్ణుని ఎప్పుడైతే ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవ అందరూ చేస్తుంటారు. కనిష్ట స్థాయి నుంచి కూడా భక్తియుక్త సేవ మొదలుపెట్టచ్చు. కానీ అది ఎప్పుడైతే ప్రేమ స్థాయికి చేరుకుంటుందో అప్పుడు భగవంతుని దర్శించుకోగలుగుతామండి. ఎలా దర్శించుకోగలుగుతాం? ఎం శ్యామసుందరం అచింత్య గుణస్వరూపం. భగవంతుడు అచింత్య గుణాలు కలిగిన వాళ్ళు. అచింత్య గుణములు అంటే మనకు ఊహకు అందనివి ఎలా అర్థం చేసుకోగలం? అచింత్య అంటే అర్థం కాదు అని చెప్తున్నారు. అర్థం కాదు కానీ అర్థం చేసుకోవాలి. ఎలా? ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఎలా అర్థమవుతాడు భగవంతుడు? అక్కడ చెప్పారు అచింత్య అని. మన ఊహకు అతీతం, మన మేధస్సుకు, మన యొక్క చైతన్యానికి మన అతీతమైన వాడు. కానీ మన అయినా సరే భగవంతుని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన గురించి శాస్త్రాలు చదువుతూ సేవ చేస్తూ మనం అర్థం చేసుకోవచ్చా? మనం అప్పటికీ అర్థం చేసుకోలేం. అందుకనే అచింత్య. మనం ఏ ప్రయత్నం చేసినా సరే ఆయన చెప్పాడు కాబట్టి చేయడం తప్ప చేసిన తర్వాత ఖచ్చితంగా భగవంతుడు దర్శనమిస్తాడంటే భగవంతుని కరుణ ఉంటేనే గ్యారంటీ ఏం లేదు. భగవంతుడు తనంతట తాను దర్శనం ఇవ్వాలనుకుంటే మనం అర్థం చేసుకోవాలనుకుంటే మనం అర్థం చేసుకోగలం తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అచింత్యమే. ఎవరైనా భగవంతుని అర్థం చేసుకోగలుగుతున్నారంటే అది భగవంతుని యొక్క కృప. వాళ్ళ పట్ల భగవంతుని యొక్క కృప ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అనమాట. భగవంతుని కృప ఉందని ఎలా అర్థం చేసుకోవచ్చు? మరి భగవంతుడు ఎప్పుడు కృపనిస్తాడంటే ఎప్పుడైతే భక్తుడు భగవంతునికి పూర్తిగా అనన్య భక్తి, ఇతర కోరికలు లేకుండా ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నమైనటో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారనమాట. వాళ్ళకి భగవంతుని యొక్క కృప లభిస్తుంది. లేకపోయినట్లయితే భగవంతుడు ఎప్పుడు కూడా తన మాయాశక్తి ద్వారా కప్పివేయబడే ఉంటాడు. ఎవరికైతే ఆయన దర్శనం ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆ దర్శన భాగ్యం కలుగుతుందంట. ఆ కర్టెన్ ఓపెన్ అవుతుంది. మిగతా వాళ్ళందరికీ దర్శించుకోలేరు. అందుకనే మనం చూస్తున్నాం, మన మహాభారతంలో కనుక చూసినట్లయితే అక్కడ కేవలం పాండవులు మాత్రమే కృష్ణుని భగవంతునిలాగా చూడగలుగుతున్నారు. అవునా? మిగతా వాళ్ళందరూ సభలో ఎంతోమంది ఉన్నారు, కురుసభలో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కృష్ణుని ఎలా చూశారు? ఒక పక్షపాతిలాగా చూశాడు. ఎప్పుడు కూడా పాండవులకే సహాయం చేస్తుంటాడు. పాండవ పక్షపాతి అని కూడా ఆయనకు ఒక పేరు. అవునా కదా? ఎందుకు మరి? ఎందుకు కృష్ణుని భగవంతులాగా అర్థం చేసుకోలేకపోయారు? వాళ్ళకి భగవంతుని పట్ల ప్రేమ భక్తి అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయారు. మనం శిశుపాలను కనుక చూసినట్లయితే ఎప్పుడైతే రాజసూయ యజ్ఞంలో కృష్ణుడికే ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలనుకుంటారో శిశుపాలుడు దాన్ని వ్యతిరేకిస్తాడనమాట కదా. ఏమంటాడు గుర్తుందా ఎవరికైనా? ఎందుకు అసలు ఈయన కృష్ణుడికి ఆ స్థానాన్ని ఎందుకు ఇవ్వాలి? ఓకే, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంకెందరో ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, ఇంకా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కృష్ణుడికి ఎందుకు ఇవ్వాలి ఆ స్థానాన్ని? ఏం చేశాడని? ఆయన గొప్పతనం ఏంటి? ఓ, కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. ఏం చేశాడు? చిన్న పాంపిల్లని చంపాడు. ఏం చంపాడు? దేని చంపాడు? అఘాసురాన్ని నుంచి చిన్న పాంపిల్లని చంపేశాడు. బకాసురుని చంపేశాడా? చిన్న బాతుని చంపేస్తే గొప్పవాడు అయిపోతాడా?
చిన్న పాము పుట్టను ఎత్తితే గొప్పవాడైపోతాడా? పాము పుట్ట కదా ఏంటి, చీమల పుట్టను ఎత్తితే గొప్పవాడైపోతాడా అంటాడనమాట. చీమల పుట్ట అంటే గోవర్ధనం. గోవర్ధన్. మరి అది చూడండి, దాని యొక్క భావం అలా ఉంది, తన యొక్క అవగాహన అలా ఉంది. శిశుపాలుడి యొక్క అవగాహన అంతే. మరి భగవంతుడి యొక్క శక్తి అంతేనా? భగవంతుడు కేవలం గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడని చెప్పేసి కృష్ణుని భగవంతుడిలాగా అంగీకరించాలా? కృష్ణుడు భగవంతుడు ఎలా అయ్యాడు? గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం వల్ల అయ్యాడా? లేకపోతే ఈ రాక్షసులందరినీ చంపడం వల్ల భగవంతుడు అయ్యాడా? భగవంతుడు అచింత్యమైన శక్తులు గలవాడు, కానీ కొన్ని ఈ యొక్క సాధారణమైన జీవులకి తన శక్తిని ప్రదర్శించడానికి తనకి అతీతమైన శక్తులు, మనకి ఎలాగైతే భగవద్గీతలో 11వ అధ్యాయంలో భగవద్విభూతులు అన్నీ వివరిస్తాడు కదా కృష్ణుడు, అదేవిధంగా ఆ విభూతుల్ని కొంచెం ప్రదర్శించడానికి అలాంటి కొన్ని లీలలు చేస్తాడు. ఎవరూ చేయని లీలలన్నీ కూడా చేస్తాడనమాట. వాళ్ళందరికీ నా యొక్క శక్తులు అచింత్యమైనవి, ఇంకా ఎన్నో చేయగలడు. గోవర్ధన పర్వతాన్ని ఏంటి, ఈ సృష్టిలో బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఆయనే కదా మోస్తున్నాడు. గోవర్ధన పర్వతం ఎత్తడం పెద్ద విషయం కాదు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం వల్ల ఆయన భగవంతుడు అవ్వలేదు, కేవలం కొన్ని శక్తులు ప్రదర్శించాడంతే. కానీ అవి ఆ శక్తులే, అది మానవాతీతం అన్నమాట యాక్చువల్లీ. కానీ చాలామంది ఎలాగైతే ఇలా శిశుపాలుడి లాంటి మనస్తత్వం గల వారు ఎవరు కూడా కృష్ణుడిని అర్థం చేసుకోలేరనమాట. అతన్ని సాధారణమైన వ్యక్తిలాగానే చూస్తారు. అలా చూడడం వల్ల భగవంతునికి అపరాధం కూడా చేస్తారు. మాయావాది కృష్ణ అపరాధి అన్నారనమాట. యాక్చువల్లీ కృష్ణునికి అపరాధం చేస్తుంటారనమాట. యాక్చువల్లీ కొంతమంది భగవంతుని యొక్క శక్తులు అంగీకరిస్తారు, కానీ భగవంతుడిని అంగీకరించారనమాట. భగవంతుని యొక్క శక్తులు గొప్పవే అని చెప్పేసి అంటారు, కానీ భగవంతుడు ఉన్నాడంటే లేడు. ఆ శక్తులే భగవంతుడు అంటారనమాట. ఎవరు? మాయావాదులు. సో అందుకనే ఇక్కడ మైత్రేయుడు నిర్ధారించాల్సి వస్తుంది. ఎవరైతే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు మనం చూస్తున్నామో వాళ్ళు ఇరువురు కూడా స్వయంగా నరనారాయణులే, వాళ్ళే అవతరించారు. వాళ్ళ యొక్క కృప వలననే దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క కార్యాలను నెరవేర్చగలుగుతున్నారు. ఈ ముందు శ్లోకం చెప్పారు కదా, దేవదేవుడు అంతటా వారిపై కరుణాదృష్టిని సారించి పిదప గంధమాదన పర్వతమునకేగెను. మరి దేవతల యొక్క ప్రార్థనలకి మెచ్చి భగవంతుడు ఏం చేశాడు? దేవతలకు ఏం చేశాడు? ఆయన కరుణాదృష్టిని సారించాడు. మరి భగవంతుని యొక్క కరుణాదృష్టి నిన్న మనం చెప్పుకున్నాము. ఏంటది గుర్తుందా? శ్లోకం భాగవతంలో 11వ స్కందమా, శ్లోకం గుర్తురాలేదు. భగవంతుని యొక్క దృష్టి అనేది ఎప్పుడైతే భగవంతుని యొక్క కృపా దృష్టి వలననే భక్తుడు భగవంతుని అర్థం చేసుకోగలడని ఉంటుందన్నమాట. ఎనీవేస్ గుర్తొస్తే చెప్తాను. సో ఆ విధంగా మరి భగవంతుడు దేవతలపై తన కరుణా దృష్టిని సారించాడంట. వాళ్ళ యొక్క ప్రార్థనలకి మెచ్చి వాళ్ళ యొక్క కార్యాలు నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఆయన ప్రసాదిస్తుంటాడు అనమాట. యాక్చువల్లీ కరుణా దృష్టి, భగవంతుని యొక్క కరుణా దృష్టి ఉండడం అనేది ఎటువంటిదంటే భగవంతుని యొక్క కరుణ లేకుండా జీవుడు ఏ కార్యము నెరవేర్చలేడు, ఏ కార్యం కూడా నెరవేర్చలేడు. మరి భగవంతుని యొక్క కృపను ఎలా పొందాలి? తనకి భక్తియుక్త సేవ చేయడం ద్వారా భగవంతుని యొక్క కృపను పొందవచ్చు. ఎవరైతే జీవుడు తను చేసిన కార్యాలని తన యొక్క శక్తి ద్వారా నెరవేరుస్తున్నాడు అనుకుంటాడో అతనికి భగవంతుని యొక్క కరుణ ఉండదు. ఏమవుతుంది? అతను వెంటనే పతనమైపోతాడు. ఎప్పుడైతే ఒక జీవుడు అహంకారానికి గురవుతాడో
వెంటనే పతనమైపోతాడు అనమాట. ప్రభుల వారు కూడా వాళ్ళ యొక్క శిష్యులతో గమనించిన ఎప్పుడూ అదే చెప్తుండేవాడు అనమాట. మీరు ఎన్నో కార్యాలు చేస్తున్నారు, ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు, కానీ ఎప్పుడు కూడా ఏం గుర్తుంచుకోవాలి? ఇదంతా కూడా ఎలా చేయగలుగుతున్నాం? భగవంతుని యొక్క కృప వలన, గురువు యొక్క కృప వలనే చేయగలుగుతున్నాం. అలా కాకుండా నేను ఈ గొప్ప కార్యాన్ని చేశాను, ఈ కార్యం చేయడానికి నేనే కారణం అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? కాలగతంలో కలిసిపోయారనమాట. సో అలా ఎవరైతే భగవంతుని యొక్క కృపను స్మరిస్తూ, అంటే భగవంతుని యొక్క కృపను పొందడానికి ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తుంటారో వాళ్ళ యొక్క కార్యాలు వాళ్ళ యొక్క కార్యాలు చేయడంలో వాళ్ళకి భగవంతుడు అనేక రకాలుగా శక్తులను ఇస్తుంటాడు. కానీ ఎవరైతే అహంకారంతో ఉంటారో కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఆ కార్యాలు నెరవేరినా సరే భగవంతునికి వాళ్ళ పట్ల కృప ఉండదు. కార్యం నెరవేరాలి కాబట్టి నెరవేరుతుంది, కానీ మరి వాళ్ళు భక్తిలో పురోగమిస్తారా అంటే పురోగమించారు. వాళ్ళు చేసే పని జరగవచ్చు, కానీ వాళ్ళలో భక్తిభావం అనేది పెరగదు, భగవంతుని పట్ల ప్రేమ అనేది పెరగదు. కాబట్టి వాళ్ళు భగవంతుని దర్శించుకోలేకపోతారు. కొద్ది కాలం తర్వాత వాళ్ళు పతనం అయిపోతారు. తర్వాత వాళ్ళు అనుకుంటారనమాట, నేను ఎన్నో కార్యాలు చేశాను, అయినా సరే నాకు ఎందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు పతనం అయ్యాను, ఎన్నో అపరాధాలు చేశానని చెప్పేసి బాధపడుతుంటారనమాట. సో మన ఉద్యోగంలో కూడా చాలామందికి అలానే జరిగిందనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేనే చేయగలుగుతున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత ఎంతో దుఃఖించారనమాట. కానీ ప్రభువుల వారు ఎప్పుడూ చెప్తుంటారు, ఎవరైతే భగవంతుని కృపపైన ఆధారపడి, భగవంతుని యొక్క కరుణా దృష్టిపైన ఆధారపడి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కార్యాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటారో భగవంతుని కృప వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కార్యాల్లో భగవంతుడు సహాయం చేస్తుంటాడు అనమాట. ఎవరైతే ఆ చైతన్యం ఉంటుందో, భగవంతుని పట్ల, భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారో వాళ్ళు భగవంతుని యొక్క సహాయాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. భగవంతుడు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తున్నారో గుర్తించగలుగుతారు. ఎవరైతే వాళ్ళ స్వీయ శక్తులపైన ఆధారపడతారో, ఇవన్నీ కూడా నేనే చేయగలుగుతున్నాను అనుకుంటున్నారో, అప్పుడు భగవంతుని యొక్క ప్రమేయాన్ని వాళ్ళు గుర్తించలేరు. అసలు నిజంగా చెప్పాలంటే భగవంతుని ప్రమేయం ఉండదు అలాంటి వాళ్ళు చేసే కార్యాల్లో. ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు గుర్తించలేకపోతారు. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క కరుణా దృష్టిని పొందడానికి, భగవంతుని యొక్క ఇంకా శ్లోకం గుర్తురావట్లేదు, ఓకే, ఓకే. ఆ విధంగా భగవంతుని యొక్క కరుణా దృష్టి పొందిన వాళ్ళు మాత్రమే, అంటే కరుణా దృష్టి కృపను పొందిన వాళ్ళు మాత్రమే భగవంతుని దర్శించుకోగలుగుతారు. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే శిశుపాలుడనే కాదు, ఆ కురు సభలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళెవరు కూడా కృష్ణుని భగవంతుడిని అంగీకరించలేకపోయారు, భగవంతుని అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుని ఒక సాధారణమైన వ్యక్తిలాగా చూశారు. కాబట్టి వాళ్ళు భగవంతుని యొక్క కృపను పొందలేకపోయారు. కృష్ణుడే స్వయంగా వాళ్ళకి రాయబారిలాగా వచ్చాడు, వాళ్ళకి ఎన్నో విధాలుగా సహాయం చేయాలనుకున్నాడు. సరే అని ప్రతి జీవుడికి కూడా భగవంతుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ అదే చెప్పారు కదా, పీడిత జనమును దుఃఖభారము నుండి విడుదల చేసేది ఉద్దేశముతో నారాయణుని అంశయగు నరుడు కురువంశమునను కృష్ణుని అంశయగు నారాయణుడు దేవదేవుని రూపమున ఆరుదించనని మైత్రేయుడు విదురునకు తెలియజేశాను. ఎందుకోసం? పీడిత జనమును దుఃఖభారం నుండి విడుదల చేయుటకు భగవంతుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. భగవంతుడు ప్రతి జీవికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ జీవులు దాన్ని గుర్తించలేరు. భగవంతుని యొక్క సహాయాన్ని వాళ్ళు ఏమనుకుంటారంటే అది సహజంగానే వచ్చేసింది, ఇది నా హక్కు అనుకుంటారనమాట. ఇది ఇలానే జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అలానే జరుగుతుంది. జీవితంలో అన్నీ లభిస్తున్నాయి,
కానీ మనకి భగవంతుడు ఈ శరీరాన్ని ముఖ్యంగా మానవ శరీరాన్ని ఇచ్చినప్పుడు దాని యొక్క విలువను గుర్తించలేక వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది సహజంగా వచ్చేసింది కాబట్టి దీన్ని నేను నా ఆనందానికి ఉపయోగించాలనుకుంటారు. అంతే తప్ప భగవంతుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, మనకి ఈ శరీరాన్ని ఇవ్వడం ద్వారానే కాకుండా ఇంకా అనేక విధాలుగా భగవంతుడు మనని అంటే తన వైపు మళ్ళీ తీసుకువెళ్ళడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. కానీ దాన్ని గుర్తించలేకపోతారు అనమాట. గుర్తించలేకపోవడం వల్ల మళ్ళీ పాపకార్యాలు చేసి మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే చిక్కుకుపోతారు. అందుకనే మనకు గురువు అనేవారు అవసరం అన్నమాట. మరి ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నాడు విదురునికి ఏంటి, కృష్ణుడు అర్జునుడు స్వయంగా భగవంతుడు, నరుడు నారాయణుడే. వాళ్ళని ఆ దృష్టితో ఎప్పుడైతే మనం చూస్తామో ఆ విధంగా అర్థం చేసుకుంటామో అప్పుడు అది సంపూర్ణమైన అవగాహన అనమాట. కాబట్టి మనకు ఒక గురువు కావాలి. మనకు గురువుని ఆశ్రయించినప్పుడు గురువు మనకి జ్ఞాన చక్షువులను ఇచ్చినప్పుడు భగవంతుని దర్శించుకోగలుగుతాం. భగవంతుని దర్శించుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్లంటే జ్ఞానచక్షు అంటే మనం జ్ఞానాన్ని సంపాదించడం వల్ల అని కాదు. ఆ జ్ఞానశక్తి, ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం సంపాదిస్తామో మనం ఏమని అర్థం చేసుకుంటాం, భగవంతుని యొక్క కృప ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని దర్శించుకోగలుగుతాం. భగవంతుని కృప పొందడం ఎలా, భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే అని అర్థం చేసుకోగలుగుతాం మనం. సో అందుకనే చూడండి చాలామంది భగవద్గీత చదువుతారు, భగవద్గీతను చాలాసార్లు చదువుతారు, అయినా సరే ఎన్నో రకాల సందేహాలు ఇంకా అలానే ఉండిపోతాయి అనమాట. అంతేందుకు ముందు చెప్పినట్లు ఏంటంటే ఎంతోమంది భగవద్గీతను చదివి కృష్ణుడు దేవాది దేవుడని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. లేకపోతే కృష్ణుడు దేవాది దేవుడు అయినా సరే ఆయనకు ఒక రూపం లేదు, ఆయన ఒక నిరాకారం అని చెప్పేసి అనుకుంటారు అది చదివినా సరే, ఎందుకంటే వాళ్ళు భక్తియుక్త సేవ చేయట్లేదు కాబట్టి. కానీ ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించిన తర్వాత, ఎందుకంటే హరే కృష్ణ మంత్రం జపించడం కూడా ఒక సేవ, భగవంతుని యొక్క నామాన్ని జపించడం కూడా ఒక సేవ. ఆ విధంగా భగవంతుని యొక్క సేవ చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తారో, ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవ చేయడం మొదలు పెడతారో, ఆ సేవ చేసిన సేవాభావం ప్రకారం భగవంతుని అర్థం చేసుకోగలుగుతారు. సో అందుకనే అంటుంటారు అనమాట, యాక్చువల్లీ భగవంతునికి సేవ చేయకుండా, భగవంతుని యొక్క నామాన్ని జపించకుండా ఎన్నిసార్లు భగవద్గీత విన్నా సరే ఉపయోగం లేదు. ఎన్ని గ్రంథాలు చదివినా కూడా ఉపయోగం లేదు. భగవద్గీత భాగవతం చదవచ్చు, కానీ సేవాభావం లేకపోతే భగవంతుని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు అనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క కృప ఎప్పుడు లభిస్తుంది, భగవంతునికి సేవ చేసినప్పుడు. అప్పుడు మాత్రమే భగవంతుడు మన ఆ యొక్క సేవకుడి ద్వారా సంతృప్తి పొంది తన యొక్క దర్శన భాగ్యాన్ని ఇస్తాడనమాట. యాక్చువల్లీ దర్శన భాగ్యాన్ని అంటే ముందుగా భగవంతుని అర్థం చేసుకోగలగాలి. కానీ భగవంతుని అర్థం చేసుకోవడం కూడా మన యొక్క జ్ఞానశక్తి ద్వారా, మన యొక్క అంటే మన యొక్క బుద్ధి జ్ఞానం వలన అర్థం చేసుకోలేమన్నమాట. భగవంతుడే తనంతట తాను మనకు ప్రకటన అవ్వాలి. దానికి భక్తియుక్త సేవ ఒకటే మార్గం అన్నమాట. సో దానికి మనం చాలాసార్లు చూస్తుంటాం, చాలామంది భక్తులు చెప్తుంటారనమాట, మీరు విన్నారో లేదో, కొందరు భక్తులు భగవద్గీతను చదువుతారు ఇస్కాన్కి వచ్చిన తర్వాత, చాలా పుస్తకాలు చాలా చక్కగా వివరిస్తున్నారని చెప్పేసి భగవద్గీత భాగవతం అన్నీ చదువుతుంటారు. కానీ వాళ్ళు ఇంకా సేవ అనేది మొదలు పెట్టకపోతే వాళ్ళు ఎన్నిసార్లు చదివినా సరే అనేక రకాల సందేహాలతో వస్తుంటారనమాట యాక్చువల్లీ. సో అందుకని చూడండి, మనం ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే మందిరానికి వచ్చినప్పుడు, భగవంతుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే జపం చేస్తారో మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు అంగీకరిస్తారనమాట. భగవంతుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించగలుగుతారు. జపం చేయడానికి సిద్ధంగా లేకపోతే వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు అనమాట. మనం ఎంత వాళ్ళతో చర్చించినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క సేవను జిహ్వ ద్వారా, అంటే జపం చేయడం ద్వారా మొదలు పెట్టాలి. సో అంతటితో కాదు, ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవంతుని యొక్క సేవలో వినియోగించినప్పుడు భగవంతుడు మనకు ప్రకటమవుతాడు అనమాట. యాక్చువల్లీ తనందరి తానే ప్రకటమవుతాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రచారం చేయాలంటే కొత్త వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వడం ముఖ్యం. అంతేకాకుండా దాంతోపాటు వాళ్ళని సేవలో వినియోగించడం కూడా ముఖ్యం అన్నమాట. అది ఒక ఆర్ట్.
మీరు విన్నారో లేదో, ప్రభుపాల వారి శిష్యులు జనానంద మహారాజా రథాన్ని తయారు చేసే జనానంద మహారాజు కదా, జయానంద మహారాజ్, జయానంద ప్రభు జయానంద ప్రభు ఆయన అంటే చాలామందికి ఇష్టం అంట. జయానంద ప్రభు చాలామందికి ఆయన ఎవరు కలిసినా సరే ఆయనను మర్చిపోలేరంట. విన్నారా? ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. ఒకసారి జయానంద ప్రభు అప్పట్లో రథయాత్రలు చేయడానికి తనే స్వయంగా రథాలని తయారు చేసేవాడు. అయితే రథయాత్రలు నిర్వహించడానికి కావాల్సిన గవర్నమెంట్ పర్మిషన్లు కూడా వాటి కోసం కూడా తనే వెళ్ళేవాడు అనమాట. ఒకసారి న్యూయార్క్లోనూ లాస్ ఏంజలీస్లోనూ జయానంద ప్రభు ఇంకా శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వేరే భక్తులు వెళ్ళారంట రథయాత్ర పర్మిషన్ కోసం. వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీస్లో ఉండే ఒక ఉద్యోగి అడిగారంట, వేర్ ఈజ్ జై అని చెప్పేసి అడిగారంట. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయనే వస్తాడు, కానీ ఈసారి రాలేదు అని చెప్పేసి వేర్ ఈజ్ జై అని అడిగారంట. అప్పుడు వాళ్ళు భక్తులు చెప్పారంట ఆయన శరీరం విడిచిపెట్టారని చెప్పి. చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగి ఏడ్చారండి, కళ్ళకి నీళ్ళు వచ్చాయంట. ఓ ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి కంటికి నీళ్ళు వచ్చాయంట లిటరల్గా. మరి వాళ్ళు భక్తులా? కాదు, కానీ ఆయన యొక్క ప్రవర్తన, వాళ్ళతో ప్రవర్తించే విధానం అలా ఉండేదంట. అంతేకాకుండా ఇంకొక సందర్భంలో కూడా భక్తుల్ని అంటే ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని సేవలో ఎలా వినియోగించేవాడట అంటే, ఆయన ఒకసారి కార్ రిపేర్ చేస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలియదంట. అక్కడికి ఆయన కార్ రిపేర్ చేయడానికి కార్ కిందకి వెళ్తుంటారు కదా, కార్ కింద వెళ్ళేసి కింద రిపేర్ చేస్తుంటాడు జయానంద ప్రభు. సో ఎవరో వస్తారంట ఏదో అడగడానికి, ఆ గ్యారేజ్లోకి అడగడానికి వస్తారంట. వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆయన కార్ కిందనే ఉండేసి అసలు వచ్చింది ఎవరో కూడా చూడకుండా వాళ్ళతో మెల్లిగా మాట్లాడుతూ వాళ్ళ కృష్ణ చైతన్యం గురించి టాపిక్ తీసుకొస్తారంట. వాళ్ళు బయటనే ఉండేసి అలానే వింటూ ఉంటారంట జయానంద ప్రభు చెప్పేది. ఆయన తన పని తను చేసుకుంటూనే కృష్ణుని గురించి మాట్లాడుతూనే ఉంటారంట. సో అలా ఏంటంటే తను ప్రతి ఒక్కరితో కూడా కృష్ణుని ఏ విధంగా కృష్ణుని వాళ్ళకి అందిస్తాడంటే, ప్రజెంట్ చేయడం అంటే వాళ్ళకి వినే వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుందన్నమాట. అది భక్తుని యొక్క లక్షణం అనమాట. వాళ్ళకి శ్రవణం చేయడం ద్వారా వాళ్ళని ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క సేవలో వినియోగించేవాడు అనమాట. ముందుగా శ్రవణం, తర్వాత వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి ఏదో ఒక చిన్న సేవ ఇచ్చేవాడు అనమాట. ఏదో ఒక విధంగా వాళ్ళని సేవలో వినియోగించేవాడు అనమాట. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా భక్తులకు ఆకర్షితులయ్యేవారు. అది భక్తుని యొక్క లక్షణం. మరి భగవంతుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటాడు. మరి భగవంతుని యొక్క కృప ఎవరిపైన ఉంటుందో అలాంటి భక్తులు కూడా అందరినీ ఆకర్షించగలుగుతారు. మనందరం కూడా చూసాం కదా, ప్రభుపాల వారిని చూసి ఎంతోమంది ఆకర్షితులయ్యేవారంట. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం ఇంకొకరికి ప్రచారం చేయాలంటే నెమ్మదిగా వాళ్ళని భగవంతుని గురించి తెలుసుకునే విధంగా వాళ్ళకి భగవంతుని గురించి తెలియజేయాలి. భగవంతుని గురించి తెలియజేయడం అంటే కేవలం వినడం ద్వారా అంటే ఫిలాసఫికల్గా వాళ్ళని అర్థం చేసుకుంటే సరిపోదు. వాళ్ళని ఏదో విధంగా నెమ్మదిగా భగవంతుని యొక్క సేవలో ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇష్టపూర్వకంగానా లేకపోతే తెలియకుండానే వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రభుపాల వారు ఎప్పుడు అంటున్నారు కదా, సమ్హౌ ఆర్ అదర్ వాళ్ళని భగవంతుని యొక్క సేవలో వినియోగించినట్లయితే వాళ్ళ యొక్క భక్తి అనేది మొదలవుతుంది. హైదరాబాద్లో కూడా ఒక భక్తుడు ఉండేవారు, లోమాంచిత ప్రభు, గుర్తున్నాడా? ఆయన ఎప్పుడు కూడా జన్మాష్టమికి విరాళాలు సేకరించడానికి వెళ్ళినప్పుడు, ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటారంటే, మామూలుగా విరాళాలు అడుగుతాడు, ఇన్విటేషన్ కార్డు చూపించి విరాళాలు ఇవ్వండి జన్మాష్టమి ఉత్సవాన్ని జరపడానికి అని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ వాళ్ళు అంత సుముఖంగా లేకపోతే చివరికి ఏమంటాడు తను ఎప్పుడు కూడా టోపీ పెట్టుకుంటారనమాట. అంటే అప్పుడు కొంచెం వాళ్ళు విదేశీయులు కాబట్టి ఎండ తట్టుకునే వాళ్ళు కాదు. క్యాప్ పెట్టుకొని ఉంటాడనమాట. క్యాప్ తీసేసి కనీసం ₹1 ఇవ్వండి, ₹1 అని తెలుగులో అంటాడనమాట ఆయన.
భారతీయుడు కాదు కానీ ₹1 అని చెప్పేసి అంటారు. వాళ్ళు ₹1 ఇవ్వకుండా ఉంటారా? వాళ్ళు ఇస్తారనమాట యాక్చువల్లీ. మరి ఎందుకు ప్రభు మీరు ఎందుకు ఇలా వాళ్ళని అడుగుతున్నారంటే ఆయన అంటారంటే ఈ ₹1తోనే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఈ ₹1 కృష్ణుని యొక్క సేవ కోసం వాళ్ళు దానం చేయడం ద్వారా వాళ్ళ భక్తి మొదలవుతుంది అంటాడు అనమాట. చూడు, భగవంతునికి ఏదో ఒక విధంగా సేవ చేయాలి. మనం కొన్నిసార్లు బలవంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారు భక్తులు, కానీ అది ఉపయోగపడచ్చు. కొన్నిసార్లు వాళ్ళు భక్తికి వ్యతిరేకులు అయిపోవచ్చు. కానీ భక్తునికి ఆ నేర్పరితనం ఉండాలన్నమాట. ఏదో ఒక విధంగా వాళ్ళని భగవంతుని సేవలో వినియోగించాలి. ఆ ఎదుటి వ్యక్తి యొక్క భావాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ముందుగా అర్థం చేసుకోగలగాలన్నమాట. దానికి అనుగుణంగా వాళ్ళని భగవంతుని యొక్క సేవలో వినియోగించాలి. అప్పుడు వాళ్ళ యొక్క భక్తి అనేది మొదలవుతుంది, ఆ బీజం అనేది పడుతుంది అనమాట. నెమ్మదిగా వాళ్ళు ఆ యొక్క బీజం అనేది అంకురిస్తుంది. ఆ బీజం అంకురించినప్పుడు వాళ్ళ భక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఆ విధంగా భక్తి బీజాన్ని ఇవ్వడం అనేది దేంతో మొదలవుతుందంటే ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని యొక్క సేవలో ఏదో ఒక విధంగా నిమగ్నం చేయడం ద్వారా వాళ్ళకి భక్తి బీజాన్ని ఇవ్వచ్చు అనమాట. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు? నరనారాయణులు భారత సమయంలో కాదు, అంత ముందు నుంచే ఉన్నారు. నేను సృష్టి ఆరంభంలోనే, ఇప్పుడు ఎంత జరిగేది ఎప్పుడు సృష్టి ఆరంభంలోనే కదా, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఉంటారు. భగవంతుడు అనేక విస్తరణలుగా వస్తుంటారు ఒకే సమయంలో కూడా. అర్జునుడు కూడా వస్తుంటారు. వాళ్ళ యొక్క అంశాలు, వాళ్ళ యొక్క శక్తులు అలా భగవంతుడి లీలల్లో పాల్గొనడానికి. అంతెందుకు మనకు కృష్ణ పుస్తకం, నేను దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో మనం చూసినట్లయితే కృష్ణుడు వివాహం చేసుకునేటప్పుడు 16,000 మంది గోపికల్ని వివాహం చేసుకునేటప్పుడు, రాణుల్ని వివాహం చేసుకునే సమయంలో కృష్ణుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి ఒక్కరితో వివాహం ఒకే సమయంలో జరుగుతుంది, అందరి వివాహం ప్రతి చోట ఉంటాడు. అంతేకాకుండా మరి కృష్ణుడితో పాటు కొందరు కృష్ణుని యొక్క అంతరంగిక సేవకులు, తన యొక్క భక్తులు, ముఖ్యమైన వాళ్ళు కూడా ప్రతి చోట ఉంటారంట. కృష్ణ బుక్లో ఉంటుంది, చదవచ్చు. ఉదాహరణకు దేవకి వసుదేవులు, ఇలా వీళ్ళు కూడా అన్ని 16,000 వివాహాల్లో ఉంటారంట వాళ్ళు ఒకేసారి. వాళ్ళు విస్తరించగలిగారంటే అది కృష్ణుడు అలా చేస్తాడు. జీవుడికి అది సాధారణంగా సాధ్యం కాదు. మనం చెప్తుంటాం కదా, జీవుడు యోగశక్తి ద్వారా ఎన్ని విస్తరణలుగా విస్తరించవచ్చు? 8 9 రూపాయలుగా విస్తరించవచ్చు జీవుడు యోగశక్తి ద్వారా. తెలుసా? విన్నారా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిలాగా ఎక్స్పాండ్ అవ్వచ్చు 9 సార్లు. కర్దముని విస్తరిస్తాడు కదా, 9 రూపాయలుగా విస్తరించవచ్చు. కానీ ఆ 9 రూపాయలు ఒకే కార్యం చేయగలవంట. వేరువేరే కార్యాలు చేయలేవు, ఒకే సమయంలో వేరువేరు కార్యాలు చేయలేవు. కానీ కృష్ణుడు అలా కాదు. కానీ కృష్ణుడు తన భక్తులు కొందరిని అలా అనేక విస్తరణలుగా విస్తరించే విధంగా చేస్తాడనమాట. ఓకే, ఇంకా ఏమైనా ప్రశ్నలు? అర్జునుడు ఎవరు? కొన్నిసార్లు ఇంద్రుని యొక్క కుమారుడు అంటారు, ఇంద్రుని యొక్క అంశ అని చెప్పేసి అంటున్నారు. అంటే భక్తులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, భగవంతుడు అర్జునుడు అనే కాదు, పాండవులందరూ కూడా వాళ్ళ యొక్క కొందరు ముఖ్యమైన దేవతలు లేదా కొందరు ముఖ్యమైన భక్తులు ఉన్నారు కదా,
వాళ్ళ యొక్క అంశాలు కూడా విస్తరిస్తుంటారు. ఇప్పుడు ఒక జీవి ఒక భక్తుని యొక్క అంశను మిళితం చేసుకొని ఒక రూపంగా రావచ్చు. ఉదాహరణకు మనం చూసినట్లయితే బలరాముడు వస్తుంటారు, లేకపోతే కొన్నిసార్లు మనకి రాధారాణి యొక్క విస్తరణలు కాదు, రాధారాణి యొక్క సఖులు లేకపోతే ఇతర భక్తులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క శక్తిని ఒక ఇంకొక జీవితో కలిపి ఒక రూపంగా ఈ భూమిపైన అవతరించవచ్చు. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి ఆ భగవంతుని యొక్క భక్తులు వాళ్ళ యొక్క అంశాన్ని ఆ వ్యక్తిలో కలిసేలా చేసి వాళ్ళు ఈ భూమిపైన అవతరించి ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి అలా కారణమయ్యే విధంగా చేయొచ్చు. అలా కొన్నిసార్లు వస్తుంటారనమాట. యాక్చువల్లీ అదే మరి అర్జునుడు కూడా ఏంటంటే అర్జునుడు కూడా భగవంతుని యొక్క నిత్య సేవకుడు, శాశ్వతంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఎప్పుడు కూడా కృష్ణుడితో ఉంటాడు. కానీ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు తన ఇంద్రియ యొక్క శక్తి కూడా తనతో కలిసి మళ్ళీ భూమిపైన అర్జునుడిలాగా విస్తరించవచ్చు. అలా చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రశ్నలు? భగవంతుని కృపను ఎలా పొందాలి? భగవంతుని కృపను పొందడానికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా భగవంతుని కృపను పొందవచ్చు. భగవంతుని సేవ ద్వారా మనం సంతృప్తి పరిచినట్లయితే భగవంతుడు మన పైన కృప చూపించి మనకు దర్శనం ఇస్తాడు. అయితే భగవంతుడు యొక్క కృప మనకు ఉందా లేదా, భగవంతుడు మన యొక్క సేవ చేత సంతృప్తి పొందాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే, గురువు ఎప్పుడైతే మన సేవ చేత సంతృప్తి పొందాడో అప్పుడు భగవంతుడు సంతృప్తి పొందుతాడు అనమాట. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాన్ నగతి కుతోపి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ. Hare Krishna Prabhu. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Prabhu, I have a question which is not related to today's class. Can I ask? అడగండి. So Prabhu, actually in the office hours and all, they will be giving us Ayyappa Swami Prasadam and all. So I have a doubt whether they will first offer it to Krishna. Are we able to take that Prasadam or no? There need not be any doubt actually. They'll definitely not offer to Krishna. Okay. हरे कृष्णा. Hare Krishna. श्रीमद् भागवतम की जय. श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. అందులో డౌట్ ఏముంది?